ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా సుధీర్. నేను మహాలక్ష్మి పూజను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా పూజ స్టార్ట్ చేసేద్దామా? నేను ప్రీవియస్ డేనే బ్యాక్డ్రాప్ డెకరేషన్ ఇంకా అమ్మవారికి శారీ కట్టడం రెడీ చేయడం కూడా చేసేసుకున్నాను. ఎందుకంటే అది చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. నాకు థీమ్ అయితే ఏమనుకోలేదు, కాకపోతే లోటస్ ఎక్కువ ఉండాలి అనేసి అయితే అనుకున్నాను డెకరేషన్లో. మార్నింగ్ పూజ అయిపోగానే లంచ్ చేసేసి నేను ఇంకా ఇవన్నీ స్టార్ట్ చేసుకున్నాను. నాకైతే బాగా టైం పట్టింది, ఆల్మోస్ట్ 3-4 hours పట్టింది మొత్తానికి. అమ్మవారికి చీర అయితే కట్టేశానండి. చీర కట్టేసిన తర్వాత నేను ఇలా ఏదైనా ఒక క్లాత్తో రేపు మార్నింగ్ వరకు ఇలానే క్లోజ్ చేసి పెడతాను. వేరే డెకరేషన్ అంతా చేసేటప్పుడు కలశం అయితే పెట్టలేదు, రేపు మార్నింగే పెడతాను. నేను అమ్మవారిని 3 days కూర్చోబెడతాను ఇంట్లో. సో ఫ్రైడే నుంచి స్టార్ట్ చేసి ఫ్రైడే, సాటర్డే, సండే అలా కూర్చోబెడతాను అనమాట. అందుకే కలశం పెట్టలేదు, జస్ట్ శారీ కట్టి పెట్టేశాను. ఒక్కొక్కసారి అయితే నేను ఫ్రైడే మార్నింగే శారీ కట్టుకుంటాను, కాకపోతే చాలా టైం కన్జ్యూమింగ్. నాకు మొత్తం అమ్మవారికి శారీ కట్టి డెకరేషన్ చేయడానికి అయితే 3.5 to 4 hours ఈజీగా పట్టేస్తుంది. అందుకనే నేను ముందు రోజే ఇలా శారీ కట్టి పెట్టేసుకుంటాను. అయితే శారీ కట్టేశాను, ఇంకా నెక్స్ట్ డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఇవన్నీ చిన్న చిన్న డెకరేషన్సే, ఫాస్ట్గా అయిపోతాయి. శారీ కట్టడమే కొంచెం టైం పడుతుంది నాకు. నేనైతే ఇలా డబుల్ ప్లాస్టర్ తీసేసుకుంటాను. ఏవైనా ఐటమ్స్ స్టిక్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అండ్ తర్వాత తీసేసేయచ్చు. ఈ డబుల్ ప్లాస్టర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా స్టిక్కీగా కూడా ఉంది, సో బాగా అతుక్కుంటున్నాయి అనమాట. సో నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ దీంట్లో పెట్టి ఒక వాటర్ ఫాల్ ఫ్లవర్స్ ఇలా పడుతూ ఉంటుంది కదా, వాటర్ ఫాల్ లాగా అలా పెడదామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను డబుల్ ప్లాస్టర్తో దీన్ని అతికిచ్చేసుకుంటున్నాను ఇక్కడ. డెకరేషన్ ఇలానే చేయాలని అయితే ముందుగా ఏం ప్లాన్ చేసుకోను, ర్యాండమ్గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కాకపోతే అది నచ్చకపోతే మళ్ళీ తీసి పెడుతూ ఉంటాను. నాకు బ్యాక్డ్రాప్లో కూడా ఆ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ నచ్చలేదన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ అవి తీసేసాను. మనకు చేసే కొద్దీ ఐడియా వస్తుంది కదా, ఓకే ఈ కలర్ బాగుంటుంది బాగోదు అని. సో మొత్తం పెట్టేసిన తర్వాత నాకు ఆ పర్పుల్ అక్కడ ఆడ్గా అనిపించింది, సో పర్పుల్ కలర్ తీసేసాను. ఇది చూడండి, ఇదంతా మా అమ్మే చేసిందనమాట. ఇంకా ఉన్నాయి లోటస్, అవన్నీ షాప్లోంచి తీసుకొచ్చినవి, అవి కూడా పెడతాను. బట్ ఇదైతే చేతితో చేసింది. నాకు ఈ కలర్ చాలా ఇష్టం అనమాట, ఎల్లో అండ్ గ్రీన్. అండ్ చూడ్డానికి కూడా ఇది ఆకు డిజైన్లో ఉంది కదా, సో పూజలప్పుడు ఇది పెడుతూ ఉంటాను. ఇవన్నీ యాక్చువల్లీ మా గృహప్రవేశం టైంలో తెచ్చుకున్నవి. సో అమ్మవారికి తామర పువ్వు అంటే ఇష్టం కదా, అందుకే చాలా వరకు డెకరేషన్లో తామర పువ్వు పెట్టాను ఈరోజు. ఇవి కూడా హ్యాండ్ మేడే అండి. సో ఇంతే అండి, ఇక్కడ ఇంకేం డెకరేట్ చేయను, మోస్ట్లీ ఆల్రెడీ హెవీగా ఉంది. ఇక్కడ మొత్తం ఫిల్ చేయాలి. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అవన్నీ పెడతాను 2 స్టూల్స్ మీద. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఇష్టంగా చేసుకుంటారు కదా అమ్మవారి పూజ. సో అమ్మవారికి బెస్ట్ డెకరేషన్ చేయాలని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తారు, నేను కూడా అంతే. సో ఎంత చేసినా సరిపోదు అనమాట, ఇంకా ఏదో పెట్టాలి అనిపిస్తూనే ఉంటుంది అమ్మవారి. ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు అయింది. ఇంకా అమ్మవారికి శారీ కట్టేశాను, అమ్మవారికి జ్యువెలరీ కూడా పెట్టేశాను. తర్వాత ఇంకా ఇవన్నీ ఫిల్ చేసేసిన తర్వాత ఇంకా ప్రసాదాలు అవన్నీ రేపు మార్నింగే చేసుకోవాలి. నేను తాంబూలంలో కూడా అందరికీ రవ్వ లడ్డు ఇస్తాను, అది ఇప్పుడే చేసి పెట్టేస్తాను. అమ్మవారికి మాత్రం రేపు మార్నింగ్ చేసుకుంటాను రవ్వ లడ్డు. నేను సాయిబాబా 9 weeks వ్రతం చేస్తూ ఉన్నాను. సో అమ్మవారికి డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత బాబాకి పూజ చేసుకున్నాను అనమాట. నేను నెక్స్ట్ డే ఫ్రెండ్స్ని డిన్నర్ కూడా ఇన్వైట్ చేశాను అనమాట. సో డెజర్ట్కి అయితే డ్రై జామున్ ఇంకా క్యారెట్ హల్వా చేద్దామని చెప్పేసి డ్రై జామున్ అయితే ప్రిపేర్ చేసేసాను ప్రీవియస్ డేనే. డ్రై జామున్ తర్వాత రవ్వ లడ్డు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఇప్పుడు. ఈ రవ్వ లడ్డు అయితే అమ్మవారి కోసం కాదు, ఇంటికి వస్తారు కదా వాళ్ళకి తాంబూలంలో పెట్టేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేనైతే కింద కూర్చునేసాను, బాగా టైర్డ్ అయిపోయాను. అరేంజ్మెంట్స్ అంతా చేస్తూ ఉన్నాను కదా, యూజువల్లీ అయితే ఐలాండ్ మీద పెట్టేసుకొని చేసుకుంటాను, కానీ ఇప్పుడు ఇంకా సరే కింద కూర్చొని ప్రశాంతంగా చేసుకుందామని చెప్పేసి చేస్తూ ఉన్నాను. నేనైతే 2 batchesలో చేశానండి రవ్వ లడ్డు. ఇప్పుడు చూపిస్తుంది మాత్రం కొంచెమే, ఎందుకంటే సాటర్డే కొంతమంది వస్తా అన్నారు, ఫ్రైడే కొంతమంది వస్తా అన్నారు. సో సెపరేట్గా అన్నీ ప్యాక్ చేసి పెట్టేద్దాము, సాటర్డే వచ్చే వాళ్ళకి సెపరేట్గా పెట్టేద్దామని చెప్పేసి 2 batchesలో చేశాను అనమాట. రవ్వ లడ్డు చేసేటప్పుడు మనం ఒకేసారి పాలు వేసేసుకోకూడదు, కొంచెమే వేసుకొని కలుపుకోవాలన్నమాట. అప్పుడే అవి సాఫ్ట్గా వస్తాయి. ఒకేసారి వేసేసి కలిపేసుకున్నామంటే అవి కొంచెం హార్డ్ అయిపోతాయి.
ఇవన్నీ నెక్స్ట్ ఇప్పుడు జిప్ పౌచ్లో వేసేస్తాను అనమాట. తాంబూలానికి అయితే ఈ గాజులు తీసుకొచ్చాను. ఇవన్నీ ఇండియా నుంచే తీసుకొచ్చాను నేను. రెడ్ అండ్ గ్రీన్ మట్టి గాజులు అనమాట. ఇక్కడ దొరుకుతాయి, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్. అందుకని నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చేసాను ఇవన్నీ. సో ఇవన్నీ నేను గాజులు టై చేసి పెట్టేస్తాను, సో దట్ తాంబూలంలో పెట్టేయడానికి ఈజీగా ఉంటుంది అని. గాజులన్నీ టై చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను. కాకపోతే తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక తాంబూలంతో పాటే పెట్టి ఇచ్చేస్తాను. నేనైతే ఎవ్రీ ఇయర్ అనుకుంటాను ఇవన్నీ ముందే చేసి పెట్టేసుకుందామని. కాకపోతే లాస్ట్ మినిట్ వరకు ఏది చేసుకోను. ఇలానే లాస్ట్ మినిట్ అన్ని పని పెట్టుకొని కూర్చుంటాను అనమాట. నేను తాంబూలంలో ఏమేమి ఐటమ్స్ పెట్టి ఇవ్వబోతున్నానో ఇప్పుడు చూపిస్తాను. రేపైతే చాలా బిజీ ఉంటాను కాబట్టి పాడవని ఐటమ్స్ అన్నీ లైక్ ఫ్రూట్స్ కానీ, బ్లౌజ్ పీస్, కుంకుమ ఇలాంటివన్నీ పెట్టేస్తాను దీంట్లో. అప్పటికప్పుడు రేపు తమలపాకులు అవన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా, ఎందుకంటే అవి ఎక్కువసేపు ఉండవు, మాకు సమ్మర్ వేరే ఇప్పుడు, సో వాడిపోతాయి. సో అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను, రేపు అప్పటికప్పుడు తీసి ఇస్తాను. నాకు ఎవ్రీ ఇయర్ ఇలా ఏదో ఒక ఐటమ్ ఇవ్వడం అలవాటు. లైక్ ఇలాంటి ప్లాస్టిక్ బాస్కెట్స్ అయినా, లేకపోతే బాక్సెస్ అయినా, స్టీల్ బాక్సెస్ అయినా, స్టీల్ ప్లేట్స్ అయినా, ఇలా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇస్తాను. కవర్లో పెట్టి ఇచ్చేసేయచ్చు తాంబూలం, బట్ ఇలా ఇస్తే గుర్తుగా ఉంటుంది కదా. నేనైతే ఇలాంటి బాస్కెట్స్ తీసుకున్నాను. చాలా థిక్గా ఉన్నాయి యాక్చువల్లీ బాస్కెట్స్, బాగున్నాయి కూడా చూడడానికి. దీంట్లో అయితే నేను ఫ్రూట్స్ పెడుతున్నాను. ఫస్ట్ బయట ఉంచిన ఏమవ్వని ఫ్రూట్సే పెడుతున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు ప్రిపేర్ చేసిన రవ్వ లడ్డు చూస్తాను, వీలైతే దీంట్లో పెడతాను, లేకపోతే బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, అప్పటికప్పుడు తీసిస్తాను. తర్వాత నేను ఇలాంటి కుంకుమ ప్యాకెట్స్ ఇవన్నీ నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా గాజులు, ఇంకా బ్లౌజ్ పీసు, ఇవి ప్రతి ఒక్క ఐటము నేను ఇండియా నుంచే తీసుకొచ్చేసాను వచ్చేటప్పుడు. సో అవన్నీ ఒక జిప్ పౌచ్లో ప్యాక్ చేసి పెట్టేసి దాంట్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా వీటన్నిటితో పాటు కాయిన్, లక్ష్మీ పూజ కదా, కాయిన్ ఇస్తే మంచిది అని చెప్పేసి చెప్తారు కాబట్టి క్వార్టర్ కాయిన్స్ పెడుతున్నాను. కొంతమంది డాలర్ నోట్స్ కూడా పెడతారు, బట్ తాంబూలంలో అయితే కాయినే పెట్టాలి కదా అని చెప్పేసి నేను ఇలా కాయిన్ పెడుతున్నాను. మేము బెంగళూరులో అయితే ఇలా తాంబూలంలో కంపల్సరీ టెంకాయ కూడా పెట్టిస్తాము, బట్ ఇక్కడ సమ్మర్ కదా, టెంకాయలు బాగోట్లేదు, అన్నీ ఎండిపోయినట్టు ఉన్నాయి, చాలా వరకు పాడైపోతున్నాయి. అందుకనే నేను టెంకాయ తీసుకురాలేదు, లేకపోతే టెంకాయ కూడా పెట్టేయడం నాకు అలవాటు యాక్చువల్లీ. సో ఇలా ఒక జిప్ పౌచ్లో బ్లౌజ్ పీస్ పెట్టేస్తున్నాను. దాంట్లోనే ఈ కుంకుమ పసుపు ప్యాకెట్, తర్వాత ఈ గాజులు, తర్వాత ఈ కాయిన్ అన్నీ పెట్టేస్తున్నాను. చూడండి ఇలా ఉండబోతుంది. సో బ్లౌజ్ పీస్, పసుపు కుంకుమ, గాజులు, కాయిన్ ఒక జిప్ పౌచ్లో, రవ్వ లడ్డు ఒక జిప్ పౌచ్లో, ఇంకా ఫ్రూట్స్, ఇంకా ఫ్లవర్స్, ఆకు ఒక్క, ఇంకా మిగిలిన ఐటమ్స్ అన్నీ రేపు తాంబూలం ఇచ్చేటప్పుడే పెట్టి ఇచ్చేస్తాను. ఇలానే అన్నీ ప్యాక్ చేసి పెట్టేస్తాను ఇప్పుడే. మాకైతే పూజా ఐటమ్స్ లైక్ మల్లెపూలు అవన్నీ ఇంటి దగ్గర దొరకవండి, 40 మైల్స్ డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి. ఒక ఫ్రెండ్ వెళ్తూ ఉంటే తన్నే తీసుకొచ్చేసేమని చెప్పాను, కాకపోతే అక్కడ టెంకాయలు లేవంట. అందుకనే నేను ఇంకా హెచ్ఈబీకి వెళ్ళాను. కాకపోతే ఫార్చునేట్లీ అక్కడ ఫెస్టివల్ కోకోనట్స్ పెట్టారు, అన్నీ అయిపోయాయి, ఒకటి బాగుండింది, అదొకటి తీసుకొని వచ్చేసాను. ఇంకా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పూజ సామాన్ అంతా పికప్ చేసుకుని బ్యాక్ ఇంటికి వెళ్తున్నాం. టైం చూడండి, నైట్ 11:36 అవుతుంది. ఇక్కడ మన పూజలు ఇండియాలో చేసినట్టే చేయాలంటే కొంచెం కష్టమే. ఒక్కొక్కసారి కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి, ఇంకా కొన్ని ఐటమ్స్ దొరకవు. డాలస్లో ఉన్నప్పుడు అయితే కొంచెం బెటర్గా ఉండేది. ఒక ఫ్రెండ్ అయితే నా కోసం ఇంకా ఇంకో ఫ్రెండ్ కోసం మొత్తం పూజ సామాన్లు పికప్ చేసుకొని వచ్చేసింది. సో నేను సుధీర్ నైట్ 11:30 అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఐటమ్స్ పికప్ చేసుకుని మళ్ళీ ఈ ఫ్రెండ్ ఇంటికి వచ్చి తన ఐటమ్స్ తనకి ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇలా పండగలప్పుడు అయితే ఇంకా మేము టైం పట్టించుకోము, ఎందుకంటే ప్రతి ఒక్కటి కోఆర్డినేట్ చేసుకోవడానికి బాగా లేట్ అయిపోతుంది. 12:30 అయిపోయింది, ఇంకా పడుకోలేదు. ఆల్మోస్ట్ అంతా సెట్ చేసేసాను. 70% పని అయితే అయిపోయింది. ఇంకా కొంచెం వంటింట్లో పని ఉంది, అది చేసేసుకొని వెళ్ళి పడుకునేసి మార్నింగ్ త్వరగా లేచి మళ్ళీ కలశం పెట్టడం అవన్నీ స్టార్ట్ చేసుకోవాలి. నైట్ అయితే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకునేసరికి 1:30 అయిపోయింది. మార్నింగ్ మళ్ళీ 6:30కే లేచేసాను. ఫస్ట్ అయితే అమ్మవారి ఫేస్ పెట్టేసుకుంటున్నాను. నా దగ్గర అమ్మవారిది సిల్వర్ ఫేస్ ఉందన్నమాట. నైట్ 70% పని అయిపోయింది అని చెప్పాను, కాకపోతే ఆ మిగిలిన 30% కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అమ్మవారికి కలశం అంతా నీట్గా పెట్టాలి, ఇంకా ఫ్లవర్స్ వేసి డెకరేట్ చేయాలి, ఇంకా అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేసుకోవాలి. మార్నింగ్ ఎంత ఎర్లీగా లేచి స్టార్ట్ చేసినా కూడా ఎలానో అలా ఆల్మోస్ట్ 12 అయిపోతుంది పూజ అయిపోయేసరికి. అంతకంటే ముందైతే చేయడానికి నా వల్ల ఎప్పుడూ కుదరదు.
అమ్మవారికి పోలీలు చేస్తున్నాను, ఇంకా రవ్వ లడ్డు, కేసరి బాత్ ఇంతే అనమాట. ఎక్కువ చేయట్లేదు, కొంచెం కొంచెం క్వాంటిటీనే చేస్తున్నాను అమ్మవారికి పెట్టడానికి. శ్రావణ మాసం అంటే ఫుల్ స్వీట్స్ అండి. అసలు స్వీట్స్ ఎంత తినేస్తామంటే బోర్ కొట్టేస్తుంది. తర్వాత ఇంటి ముందు పసుపు పెట్టి ముగ్గు వేయడానికి వెళ్ళాను అనమాట. నాకైతే పెద్ద పెద్ద ముగ్గులు వేయడం రాదండి, చిన్నగా పెడతాను అంతే ప్రతిసారి. అన్ని పనులు అయిపోయాయి ఆల్మోస్ట్. ఇంకా అమ్మవారికి కొంచెం డెకరేట్ చేసుకోవాలి అంతే. దాని తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసేయడమే. ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో చూపిస్తున్నాను, కానీ ఆల్మోస్ట్ ఇలానే చేశానండి. చాలా ఫాస్ట్గానే చేశాను. మనం అమ్మవారికి పెట్టాలనుకున్నవన్నీ పెట్టకపోతే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, సో అన్నీ చేస్తానన్నమాట. అమ్మవారిని అయితే రెడీ చేసేసాను, నేను కూడా రెడీ అయిపోయాను. ఇప్పుడు పూజ స్టార్ట్ చేయడం అంతే. నైవేద్యం మొత్తం అన్ని పెట్టేశాను. ఎంత చేసినా కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకా ఏదో చేయాలి అమ్మవారికి అన్నట్టే ఉంటుందన్నమాట. సో ఇట్స్ నెవర్ ఎండింగ్ డెకరేషన్ ఈ పూజకి మాత్రం. సో ఇప్పుడైతే ఇంకా పూజ స్టార్ట్ చేయబోతున్నాను. నేనైతే ఏదైనా యూట్యూబ్ వీడియో పెట్టుకొని పూజ చేసేస్తానండి. ఎందుకంటే ఇలా పూజల టైంలో హడావిడిగా కొన్ని స్టెప్స్ మర్చిపోతూ ఉంటాము. సో ఏదైనా రెఫరెన్స్ ఉంటే బాగుంటుంది కదా అని ఫస్ట్ అయితే పసుపు వినాయకుడికి పూజ చేసుకున్నాను, ఏ విఘ్నాలు లేకుండా ఈ పూజ జరగాలని. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉన్న విగ్రహాన్ని పెట్టుకున్నానండి పూజకి, అభిషేకానికి, అర్చనకి అన్నిటికీ. నేను చేసిన డెకరేషన్, అరేంజ్మెంట్స్, ఇంకా అమ్మవారిని మొత్తం చూపిస్తున్నాను. నేను అందరికీ ఇచ్చే తాంబూలాన్ని కూడా పూజలో పెడతానండి. ఇంకా అందరికీ ఇచ్చే కాయిన్స్, గాజులు ప్రతి ఒక్కటి నేను పూజలో పెడతానన్నమాట. నేను ఎవ్రీ ఇయర్ అందరికీ రిటర్న్ గిఫ్ట్ లాగా ఏం తీసుకొస్తానో అదే అమ్మవారికి కూడా ఒకటి తాంబూలం లాగా పెట్టి ఇస్తానన్నమాట. ఆ పెట్టిన రిటర్న్ గిఫ్ట్ని నేను వాడుకుంటాను, ఎవరికి ఇయ్యను. చూసారు కదండి, అమ్మవారికి అయితే పూజ చేసేసాను. నేనైతే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వంట స్టార్ట్ చేయాలన్నమాట. ఈవినింగ్ అయితే చాలా ఫ్రెండ్స్ని నేను తాంబూలానికి ఇన్వైట్ చేశాను. సో వాళ్ళందరూ డిన్నర్ కూడా వస్తున్నారు. అలానే నేను ఫస్ట్ లంచ్ తినేసి తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. అందరినీ 7కి వచ్చేసేయమన్నాను. కొంచెం టైమే ఉంది, చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు ప్రిపేర్ చేయగలను. కిచెన్ చూసారా ఎంత క్లమ్జీగా ఉందో అసలు. పండగలంటే ఇలానే మొత్తం అంతా అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాను సామాన్లు, ఎందుకంటే అమ్మవారికి ఫస్ట్ నైవేద్యం పెట్టేసేయాలి, హడావిడిలో ఉంటాను కాబట్టి. సో ఇప్పుడైతే పూజ అయిపోయింది, క్విక్గా లంచ్ కూడా చేసేసాము. నెక్స్ట్ అయితే నేను బిసిబెళబాత్ కుకింగ్ స్టార్ట్ చేయాలి. అంతకుముందు నేను డెజర్ట్స్ గులాబ్ జామున్ అయితే చేసి పెట్టాను కదా, ఇప్పుడు దాన్ని కోకోనట్లో రోల్ చేయాలన్నమాట. రోల్ చేసి దాన్ని డ్రై జామున్ లాగా చేసి ఇక్కడ స్టాండ్స్ చూపిస్తున్నాను కదా వెనకాల, సో ఈ స్టాండ్స్ మీద పెట్టేస్తాను. నేను గులాబ్ జామునే కాదు, ఇప్పుడే క్యారెట్ హల్వా కూడా చేసి పెట్టేసి వచ్చాను అనమాట. క్యారెట్ హల్వా కూడా ఇక్కడ సర్దేస్తాను. సో ఒక్కొక్కటి వండిందంతా ఇక్కడ సర్దేస్తే అక్కడ ఏరియా క్లీన్ అయిపోతుంది కదా. సో నెక్స్ట్ ఐటమ్ వండడానికి నాకు ఈజీ అయిపోతుంది. అలానే క్లీనింగ్ కూడా ప్యారల్గా చేసేసుకుంటాను. డ్రై జామున్ పెట్టడానికి ఈ కప్ కేక్ లైనర్స్ అనమాట, ఇవి బాగుంటాయి అండ్ యూజ్ అండ్ త్రో కూడా. కప్లో పెట్టి ఇవ్వడం కంటే ఇలా కప్ కేక్ లైనర్స్లో పెట్టేస్తాను యూజువలీ నేను. చూడ్డానికి బాగుంటుంది, తిని ఇది పడేసేయచ్చు. ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను. నేను డ్రై జామున్ ఉంది కదా, అంటే జామున్ కోకోనట్లో రోల్ చేసిన తర్వాత తెరగా దీంట్లో పెట్టేస్తాను. ఇప్పుడు కప్ కేక్ లైనర్స్ అన్ని ఇక్కడ పెట్టేశాను. నెక్స్ట్ గులాబ్ జామున్ రోల్ చేసి దాంట్లో వేసేయడమే. జామున్ మొత్తం షుగర్ సిరప్లో బాగా సోక్ అయింది. సో ఒక టేస్ట్ చేశాను, టేస్ట్ కూడా బాగా అనిపించింది, కరెక్ట్గా ఉందన్నమాట. స్వీట్ ఎక్కువ లేకుండా. ఎక్కువ బయట పెట్టినా డ్రై అయిపోతాయి. సో ఈ ట్రేలో ఎన్ని పడతాయి అన్ని మాత్రమే బయట పెట్టాను. అప్పటికప్పుడే నేను రోల్ చేసి రీఫిల్ చేస్తూ ఉన్నాను అనమాట. క్యారెట్ హల్వా కూడా కప్ కేక్ లైనర్స్లోనే పెట్టేశాను, ఒక్కొక్కటి అలా తీసుకొని తినేసేయచ్చు కదా అని. క్యారెట్ హల్వా చేశాను, అది ఈ లైనర్స్లో ఫిల్ చేసేస్తాను. దాని తర్వాత దాని మీద డ్రై ఫ్రూట్స్ అన్నీ పెడదామనున్నాను. జస్ట్ ప్లెయిన్ క్యారెట్ హల్వా. చాలా వరకు ఈజీ రెసిపీసే ప్రిపేర్ చేశానండి, ఎందుకంటే అమ్మవారిని డెకరేట్ చేయడంలోనే నాకు టైం అంతా సరిపోయింది. ఇంకా నేను ముందు రోజే ఏం ప్రిపేర్ చేసి పెట్టుకోలేదు.
సో ఐటమ్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి, చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేయలేదండి. జస్ట్ బిసిబెళబాత్, ఇంకా కర్డ్ రైస్, ఇంకా ఉప్మా చేశాను. అండ్ 2 స్వీట్స్ మీకు ఇందాక చూపించా కదా, క్యారెట్ హల్వా అండ్ డ్రై జామున్ అనమాట. సో నేను కూడా రెడీ అయిపోయాను, ఇంకా ఫ్రెండ్స్కే వెయిటింగ్. ఆల్రెడీ 7:30 అయిపోయింది. నేను 7కి ఇన్వైట్ చేశాను అందరినీ, బట్ 7:30 అయింది, ఇంకా ఎవరు రాలేరు. ఒక విధంగా మంచిదే అయింది, నేను కూడా రెడీ అయిపోయేసి వచ్చేసాను. లేకపోతే నాకు ఈ వంట మొత్తం అయ్యేసరికి 7 అయిపోయింది అనమాట. నేను ఈవినింగ్ మళ్ళీ ఒకసారి పూజ చేసుకున్నానండి. వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి పూజ చేశారు. నేను ఫస్ట్ సెట్ ఎవరైతే ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళని మాత్రమే కవర్ చేయగలిగాను వీడియోలో. తర్వాత బాగా బిజీ అయిపోయాను, అసలు నేను వీడియో తీయలేకపోయాను అనమాట. ఫ్రైడే అయితే ఆల్మోస్ట్ ఒక 25 మెంబర్స్ దాకా వచ్చారండి. నన్ను కూడా చాలామంది ఇన్వైట్ చేశారు. కాకపోతే నాకు ఫ్రైడే ఇలా ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారని నేను సాటర్డే ఈవినింగ్ అలా వస్తానని చెప్పాను అనమాట. ఫ్రైడే నాకు నైట్ 11:30కి కూడా ఫ్రెండ్స్ వచ్చారు. అమ్మవారికి నేను లాస్ట్గా హారతి తీసే టైంకి అయితే 11:30 అయిపోయింది. తర్వాత మా ఇంటి దగ్గరే ఉన్న కొంతమంది ఇళ్ళకి వెళ్ళేసి వచ్చానమాట. సో అవి కూడా నేను కొన్ని వీడియోసే కవర్ చేశాను, అన్ని వీడియోస్ తీసుకోలేకపోయాను. వాళ్ళు కూడా ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారు చూడండి అమ్మవారిని. చూసారు కదండి, చాలా మంది వచ్చి వెళ్ళారు. కాకపోతే ఇంకా కొంతమంది రాలేదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా పూజ చేస్తారు, వాళ్ళ ఇంట్లో కూడా ఫ్రెండ్స్ వచ్చినారంట. సో ఇవాళ కుదరదు, రేపు వస్తాము అని చెప్పారు. అది కూడా నేను కవర్ చేస్తాను వ్లాగ్ వీలైతే. నెక్స్ట్ డే ఒక 6 ఫ్యామిలీస్ వరకు వచ్చారండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకు వీలైన టైంలో వచ్చారు. నేను అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. వాళ్ళు చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు, అసలు ఇండియాలో చేసినట్టే చేశారనమాట. నాకైతే వాళ్ళ డెకరేషన్ చాలా నచ్చేసింది. ఇలా అందరివి చూస్తూ ఉంటే మనకు కూడా ఐడియాస్ వస్తాయి నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా డెకరేషన్ చేయడానికి. వాళ్ళైతే అమ్మవారిని ఊయల్లో కూర్చోబెట్టారు. నన్ను కూడా చాలామంది ఇన్వైట్ చేశారు, కాకపోతే అన్ని హౌసెస్ కవర్ చేయలేకపోయాను. కొంతమంది ఫ్రెండ్స్ అయితే వేరే చోటే ఉన్నారనమాట. సో ఆ ఇంటికి ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి మాత్రమే వెళ్ళగలిగాను నేను. చూసారు కదండి మా ఇంట్లో శ్రావణ శుక్రవారం పూజ. నా పూజ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపికా సుధీర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.